అంటే ఏ ప్రొడ్యూసర్ కాదంట కదా సార్. నిన్నటిదాకంటే ఇది వర్కింగ్ ఇండస్ట్రీ డైరెక్టర్ రాలేదంటారు, ఇవాళ కూడా రాలేదు. తిరుపతి వెళ్ళాడు, ఆయన మొక్కు ఉంది. యాక్చువల్లీ మొన్న నుంచి వెళ్ళాలంటే కుదరలేదు. వాళ్ళు చెప్పాను కదా మండే నైట్ కూడా వర్క్ చేస్తున్నాం. ఇంకా నిన్న నైట్ అంటే ఇక కుదరలేదు. అక్కడే ఉన్నాడు చెన్నైలో హిందీ తమిళ్ కాపీస్ ఇస్తూ. నెక్స్ట్ దాని నుంచి తమిళ్ చాలా బాగుంది. తమిళ్ చెన్నై టేక్ ఆఫ్ అంతా చాలా బాగుంది. హిందీ ఈవినింగ్ తెలుస్తుంది మనకి. ఒక్క నిమిషం మ్యామ్ ఏమో అడుగుతుంది. నేనా అంతే, నన్ను చూసుకోమన్నా రివర్స్లో ఏమిస్తానో చెప్పలేదు. ఇట్లా మొక్కు తీరితే ఇది ఇస్తా అది ఇస్తా అని ఏం పెట్టలేదు. కానీ వెంకన్న స్వామి కంటే మీ అందరికీ ప్రామిస్ చేసిన మీ లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తా అని. అది వెంకన్న స్వామి మొక్క అనుకుందాం. అది 100% అది ఎట్లనే చేస్తా. ఐ లైక్ టు లివ్ దట్ వే. అది పెద్ద మొక్కు తీర్చుకునే పనిలాగా ఏం చూడను. మాన్స్టర్ యాక్టింగ్ లో బాగా చేశారు. డైరెక్టర్ ఎంత రాసినా సరే పెర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ పెర్ఫార్మెన్స్ తీసుకుని 1.5 year కంటిన్యూ ఒకే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ బాగా చేశారు. దీని తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి బయట రావడానికి టైం తీసుకున్నారు. అదైతే నేను ఆల్రెడీ నెక్స్ట్ సినిమా ప్రెప్ స్టార్ట్ చేసిన. నా మెంటలీ వెళ్ళిపోయిన ఆ రోల్లోకి. సెకండ్ ఎల్లుండి స్టార్ట్ చేయాలి షూట్, కానీ ఏదో స్ట్రైక్ ఏదో అంటుండే మరి నాకు సరిగ్గా తెలియదు. అది తెలుసుకొని కన్ఫర్మ్ కాలేదా, దాన్ని బట్టి ఇంకా ఐఎమ్ రెడీ టు స్టార్ట్ మై నెక్స్ట్ ఫిల్మ్. రాహుల్ సంకృతి అండ్ మైత్రితో విల్ స్టార్ట్ షూటింగ్. అది కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో స్టార్ట్ చేసేస్తాం. ఒక ఫస్ట్ 10 minutes తర్వాత మీ మేక్ ఓవర్ ఏదైతే ఉందో టోటల్గా ఇదంతా కూడా 2 different షేడ్స్ అవడం వల్ల ఇది సెకండ్ది బాగా అందరికీ ఇదైంది అనమాట. గుండు చేయించుకునే. సో అదంటే ఇద్దరు కలిసి కూర్చుందా లేదా మొత్తం టోటల్ గౌతమ్ డిజైనింగ్ ఇది ఎవ్రీథింగ్? గుండు ఈ లుక్లోకి వెళ్ళడం నాకు అనిపించింది. కథ విన్నప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటే మనకు కొన్ని కనిపిస్తుంటాయి కదా, ఇలా చేద్దాం, వీడు ఇలా ఉండాలి. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ, అంటే డ్రాస్టికలీ ఏమైనా డిఫరెంట్ చేద్దామని ఒక కోరిక. తర్వాత స్క్రిప్ట్ పరంగా వాడు అండర్ కవర్ వెళ్తున్నాడు. సో సంథింగ్ డ్రాస్టికలీ సంథింగ్ లైక్ యూ హ్యావెంట్ సీన్ మీ చేయాలని, ఇలా చేయాలని నాకు పర్సనలీ ఉండే. తర్వాత అది లో మెయింటెనెన్స్. మనము మేకప్ హెయిర్ కూర్చోవాల్సిన పని లేదు. 9కి పిలిస్తే 8:55కి సెట్లో దిగి షూట్కి వెళ్ళిపోవచ్చు. నాకు ఆప్షన్ ఉంటే లైఫ్ లాంగ్ అట్లనే ఉంటా. కాకపోతే ఇంకా మమ్మీ చాలరా పెంచరా అన్నారు, ఇంకా పెంచాలి. చిన్నతనంలో హోల్డ్ చేసుకునే సీన్ని ఫైట్లో కట్ చేశారు. బ్రిలియంట్ కట్ అనుకుంటా. గౌతమ్ నవీన్ అక్కడి నుంచి మాకు మీ బాండింగ్ అనేది ఒక పీక్స్లో అది స్టిల్ కంటిన్యూ అయింది. బ్రదర్ బాండింగ్ మాత్రం ఒక ఆల్ టైమ్ రిఫరెన్స్గా కింగ్డమ్ చూడొచ్చు అనిపించింది. I hope that I have faith that for a very long time ఈ సినిమా ఒక మంచి సినిమాలా నేను అదే మీ అందరికీ నేను హిట్ ఫ్లాప్లో నాకు తెలియదు. మీరందరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే డెలివర్ చేస్తామని చెప్పిన. రెస్పెక్టబుల్ సినిమా అయితే 100% నేను ఐ వాజ్ కాన్ఫిడెంట్ వితౌట్ డౌట్. హిట్ అనేది మీరు మాకు ఇచ్చింది. చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుందండి, ఎక్స్ట్రీమ్లీ ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. చూసిండ్రు మమ్మీ. ఇంటికి వస్తుంటే మేమంతా రూమ్లోకి వెళ్ళిపోయి ఒక 1/2 hour 40 minutes తర్వాత నెమ్మదిగా, ఎందుకంటే మమ్మీ చూడంగానే మదర్స్కి మనమే ఇంకా ప్రపంచం కదా, ఓవర్వెల్మింగ్, వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంకా మమ్మీకి ఇప్పుడు ఈ సినిమా ఇంత రెస్పాన్స్ వస్తుందని కాదు, ఒక్కడు థియేటర్కి రాకపోయినా మమ్మీ వచ్చి నన్ను కౌగిలించుకొని ఏడుస్తుంది. అరే చిన్ను నాను మదర్స్ ఆర్ లైక్ దట్. సినిమా రిజల్ట్తో సంబంధం లేదు వాళ్ళ ఎమోషన్స్కి. తను షూట్లు ఉన్నాడు, షూట్కి వెళ్ళాడు. టూర్ కాదు కానీ ఇప్పుడు ట్రైలర్ ఏమో రాయలసీమలో చేసాం, రాయలసీమలో చేసాం, ప్రీ రిలీజ్ హైదరాబాద్లో చేసాం కదా. అందుకని మండే ఆంధ్రాలో పెద్ద సక్సెస్ ఈవెంట్ చేద్దామని, అది రాజమండ్రి ఏలూరా ఏంటనేది డిసైడ్ చేసి మండే ఈస్ట్ వెస్ట్లో ఒక చోట పెద్దగా సక్సెస్ మీట్ చేద్దాం మనం ఒకసారి. ఎందుకంటే లేదు, మాకు పవన్ కళ్యాణ్ ఈయనే.
అన్న బాంబేలో ప్రమోషన్స్ లో ఉన్నారు, పొద్దున్న ఫోన్ చేశారు, అంతా కనుక్కున్నారు, అంతా చాలా హ్యాపీ. అన్న కూడా రిజల్ట్ తో రాగానే చూస్తాను, అన్న కూడా కొంచెం రిలీజ్ ఉంది దగ్గరలో, అది హడావిడి అయిపోకుండా రాగానే చూస్తాను, అంత తొందరగా చూసి మాట్లాడతాను, కానీ వెరీ హ్యాపీ, అంతా వింటున్నాను, ఇది అని చెప్పారు. అన్న ట్రాక్ చేస్తున్నారు పొద్దు నుంచి అంతా, అన్న వెరీ హ్యాపీ. ప్రతి సినిమాకు ఒక నెంబర్ చెప్తారు. అలా నెంబర్ చెప్పినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. నెంబర్లు వద్దులేదు. ట్విట్టర్లో వేస్తూనే ఉంటారు, సెంటర్లు వేస్తుంటారు, మిమ్మల్ని ఎక్కువ కలుస్తుంటాం మేము, తెలుస్తుంది రెగ్యులర్ మీడియాతో ఎలా ఉంటారు, కానీ ట్విట్టర్లో మాత్రం ఫాస్ట్ రెస్పాన్సెస్ ఇచ్చి మీరు ఇచ్చిన రెస్పాన్సెస్ ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమాని మనం కాపాడుకోవాలి కదా, మన ప్రాపర్టీ కదా, నువ్వు నాస్తికోకుండా కంచేస్తావు కదా, అలా నేను కంచేయాలి కదా, అంతే, తప్పదు కదా నాకు. మీరు చిరంజీవి గారు అంటే బట్ విజయ్ గారు వస్తే బికాస్ మీరు ఎలాగా హీరోగా చేస్తున్నారు, విజయ్ గారు కూడా హీరోగా చేస్తున్నారు. సో ఒక హీరోతో పాటు హీరోగా చేస్తున్న మీరు ఈ పాత్ర చేస్తున్నారు, మీరు స్టేట్ ఆఫ్ ఈ పాత్రని మీరు ఆయన కూడా పెద్ద పర్ఫార్మర్, ఛాలెంజింగ్ సో ఇది యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, సినిమా మీద చూస్తున్నప్పుడు ఎలా ఉంది? అంటే అది నేను అంటే కథ విన్నప్పుడు చెప్పాను కదా, వినగానే అంత క్యాలిక్యులేషన్ నాకేం అంటే మనం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, జెన్యున్గా నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. ఈ రోల్ నేను చేయకపోతే నేను ఏదో మిస్ అవుతానని నాకు అనిపించింది. అంటే నేను మెయిన్ అదే చూసుకుంటాను, అది అన్నయ్య చిరంజీవి గారి సినిమానా లేకపోతే అలా కాదు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ నేను మిస్ అయితే రిగ్రెట్ అవుతానా లేదా, ఆ స్పేస్లో చూస్తే డెఫినెట్గా రిగ్రెట్ అయ్యింది ఈ రోల్ మిస్ అయ్యింది. సి ఎస్ నేను విజయ్ సినిమాలో నేను చేయడం అదంతా నేను అంత క్యాలిక్యులేట్ చేసుకొని డెసిషన్ తీసుకున్నాను, రోల్ నచ్చితే చేస్తాను. అండ్ చాలా రోల్స్ వచ్చేవి అండ్ చాలా నేను చేయలేదు ఆ సినిమా తర్వాత. మళ్ళీ సారీ ఆ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ తర్వాత ఇదే కదా, మధ్యలో చాలా వచ్చి చేయలేదు. ఎక్కడో నాకు ఐ కుడెంట్ ఫీల్ ఇట్. నా సినిమాలు నేను చేసుకుంటున్నాను, మన కింగ్డమ్ అనేది, బట్ దిస్ కింగ్డమ్ ఐ ఫెల్ట్ ఇట్, ఐ థాట్ ఐ రిగ్రెట్ ఇట్. చెప్పండి. నాకు ఎంత మంచి యాక్టర్లు ఆపోజిట్ ఉంటే అంత మజా వస్తుంది, నాకు ఎంత స్ట్రాంగ్ యాక్టర్లు ఉంటే అంత మజా వస్తుంది. అనిపించిందా? నేను ఒకసారి 2 చూసి